ఈ రోజు మనం చూడబోయే గ్రామం కంచుస్తంభంపాలెం. ఈ గ్రామం గోదావరికి చేర్చి ఉన్న ఒక అందమైన గ్రామం. ఏటుగొట్టుకు పక్కనే ఒక అందమైన రహదారి, ఆ రహదారికి ఏటుగొట్టుకి మధ్యన గలగలా పారే కాలువ. ఈ రోడ్డులో వెళుతుంటే మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేయాలనిపిస్తుంది. ఈ గ్రామంలోకి వెళ్ళిన తరువాత చెరుకును పండించే రైతులు ఎంతో సరదాగా చెప్పే ఈ గ్రామ విశేషాలు, అలాగే గ్రామంలో ఇంకా తీయని పెంకుటిల్లులు, చెరుకు బట్టీలు, పక్కనే ఉన్న గోదావరి, ఇవన్నీ చూస్తూ అయితే ఈ గ్రామం గురించి తెలుసుకుందాం. ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 175 కిలోమీటర్ల దూరంలోను, అలాగే దగ్గరలోని ముఖ్య పట్టణమైన పాలకొల్లుకి 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. ఇక మనం చూడబోయే గ్రామం కందటే ఏటుగొట్టుకి చేర్చే ఉంటుంది. అయితే లంక గ్రామం కాదు. ఈ ఏటుగొట్టుకి వరదలు వచ్చినప్పుడల్లా వాటర్ అక్కడి వరకు వస్తుంది, ఈ గ్రామానికి అయితే రాదు. చాలా గ్రీనరీగా అయితే ఈ గ్రామం కూడా బాగుంటుంది. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూద్దాం. ప్రస్తుతం అయితే మనం వచ్చిన రోడ్డు సింగిల్ రోడ్డు మాట, అంటే ఏటుగొట్టు పక్క నుంచి వచ్చిన రోడ్డు, అలాగే కాలువ, ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు కూడా ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక మిగతా గ్రామం అది ఎలా ఉందో గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. గ్రామానికి వెళ్ళడానికి ఇది ఇక్కడ ఎంట్రన్స్ మాట. మనకి పక్కనే పొలాలు చెప్పుకున్నాం కదా, ఏటుగొట్టు దాటితే పొలాలు ఉంటాయి. ఆ వంతుని కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ పొలాలు వెళ్ళడానికి. అది నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. అదే విధంగా ఇక్కడ ఒక హోటల్ మాట. స్టార్టింగ్ మార్నింగ్ స్టార్ట్ అవుద్ది అంటారు. ఇది పొద్దున్నే మినపరొట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. మినపరొట్టు అండి. అంటే ఈ హోటల్ వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ అంటారా? మార్నింగ్ సెక్షన్ అంటే ఇడ్లీ రొట్టె ఎంత ఉంటుందో? 20 రూపాయలు రొట్టె. ఇప్పుడు పాలకొల్లు అమ్ముతారు కదా, మనకి పాలకొల్లు అంటే రొట్టె ఫేమస్ మన చుట్టుపక్కల. అదే రొట్టె అంటారు ఇది. అంటే స్టార్టింగ్ ఈ పల్లెటూరు నుంచే పాలకొల్లు టౌన్ కి వచ్చింది అంటారు రొట్టె అనేది. చెప్ప 250 ఇచ్చుకో. ఎత్తే ఎంత 200గా అయిందా బేరు? ఎన్ని చేపలు ఉన్నాయి? 250. ఫోన్ ఏంది? నా ఫోన్ తీసా. ఏం చేపలు ఉన్నాయి? కొయ్యంగులా అంటే కట్టుబరులు. ఇప్పుడు 250కి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇప్పుడు ఐస్ ఉంటుందంట ఊళ్ళోనే. హైదరాబాద్ పంపాలి. సార్ నమస్తే అండి. కంచుస్తంభంపాలెం కదా, అంటే ఇక్కడ ఎక్కువ వ్యవసాయం అంటారండి? అంటే ఇది వరకు చెరుకేమో. ఇప్పుడు ఓకే ఓకే, చెరుకు పండుతుంది అంటారు ఇప్పుడు? చెరుకు మా పంచాయతీలో చెరుకు 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 ఉంది కానీ తక్కువ. దానికి సరిపోదు, మనం తింటాకి రాదు.
ఇప్పుడు మామూలుగా మీరు ఈ ఊరు జమీందార్ అంటారండి, అంటే ఎక్కువ ఉంగరాలు అరే ఎక్కువ అంటే పాత సినిమాలో చూపించారు కదా, పులిగోరు గొలుసు వేసుకుని ఉంగరాలు, అలా ఈ ఊరు మోతుబారి మాట. ఓకే 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 సరే, ఆయనకి ఇంట్రెస్ట్ ఏమో అలాగా. అయ్యో ఇంట్రెస్ట్ పెట్టుకుంటాం. ఓకేనండి, ఓకే సరేనండి. అయితే అలా పని చేస్తూ ఉంటాం. అదే మీ వ్యవసాయం మీరు చేసుకుంటూ ఉంటారు, అదే మనుషులు చేయించుకుంటూ ఉంటారు మామూలుగా. ఓకే డైలీ 10 మంది చేస్తారు. ఓకేనండి, ఓకే. ఇంకా ఈ ఊరు నుంచి మనకేమన్నా టౌన్ అంటే ఏ ఊరు వెళ్ళాలండి? పాలకొల్లు వరకు. అంటే పాలకొల్లు నుంచి మించు దొడ్డుబట్టలు అంటే కొంచెం కిరాణా సరుకు దొడ్డుబట్టలు, ఇంకా పెద్ద కావాలంటే పాలకొల్లు వెళ్ళిపోవాలి. నమస్తే అండి. అంటే ఈ కంచు స్తంభం పాలెం అంటే మండువలో ఇల్లు ఉన్నాయంటారా? తీస్తారంటారా? పెంకిటిల్లు మట్టుకు ఎక్కువ కనపడుతున్నాయి. ఎక్కువ ఏం పండుతుందండి గ్రామంలోనే? చెరుకు వరిని. మీరు ఏమన్నా పండిస్తున్నారంటారా? చెరుకు పండించి మళ్ళీ ఎక్స్పోర్ట్ ఎక్కడికి ఉంటుందండి? అది మీరు నిలబెట్టుకుంటారు. మరి ఇప్పుడు రేట్లు అయ్యి పర్లేదు అంటారా? నిలబెట్టుకున్న సంవత్సరం తర్వాత మరి బట్టి మన చెరుకు బట్టీలు కనపడాలంటే ఎక్కడ ఉంటాయండి? ఎదరికి వెళ్తే కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మరి మీరు ఈ పెంకిటిల్లు బాగానే ఉంచారండి, అందరూ తీసేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతానండి ఇది కట్టి? 100 దాటేస్తుంది. ఓకే, మీ నాన్నగారు అంటారా? తాత? మీ నాన్నగారు పేరేంటో అయింది కట్టించిన? నారాయణమూర్తి గారు కట్టించారు అన్నమాట. ఉన్నాడు. ఇష్టమేనంటారు వాళ్ళకి? అయితే ఎందుకంటే సమానం కూడా అయిపోయిందండి రోడ్డుకి. ఇది ఇది హాల్ అది ఉంటుంది అంటారు, చూద్దామా హాల్ అదిని? మామూలు సున్నం ఇల్లు అంటారా? కట్టారా? మీరు చేయించారన్నమాట. అంతే టేకే మధ్యగారు ఇదండి. ఈ దూలాలు కూడా మధ్యగారేనా అంటారా? ఇది ఒక హాల్ కింద వస్తుందండి. ఓకే, ఒక హాల్ మాట అండి ఇది. ఈ తలుపు బీరువాలు కూడా దీంతో వచ్చేస్తాయి ఇంకా. ఓకే సరేనండి. అయితే నిల్వ ఇందులో ఉంచుతారండి? అయితే ఒక సంవత్సరం నిల్వ ఉంచుతానని చెప్పారు కదా, బెల్లం పట్టి అయితే ఇది ఒకసారి ఎలా ఉంది చూద్దాం. ఓకే ఓకే వచ్చి తీస్తానండి. అంటే ఇది అంతా బెల్లం పట్టి అండి. ఇది ఎంత పొలానికి సంబంధించి ఇందులో నిల్వ ఆగిద్దండి? 5 ఎకరాలు. మీ రైతు మీ పొలం మొత్తం అలా అందరికి ఉన్నాయంటారా? చాలా మందికి ఉంటాయి. అంటే కట్టేశారండి ఆల్రెడీ? అయిపోవచ్చింది. మూటల కింద కట్టేసి ఇందులో వేసారు. వచ్చిన వాళ్ళకి అందరూ ఇక్కడ తీసి అమ్మేస్తాం. ఇందులో తీస్తారండి? ఇదేమో మళ్ళీ పొగెత్తాలి 15 రోజులు. ఇలాగా ఏం పొట్టేసండి?
ఓకేసి ఒకేసి ఇంట్లో పొగెడితే ఈ పైన బెల్లం ఏమవుతుందన్నమాట. ఒక 6 ఎకరాలతో పడుతుంది దీంట్లో. ఇదంతా కూడా ఈ పెంకిటిల్దే. ఇది పట్టి అంటారండి, దీన్ని ఏమంటారు? బడ్డీ, బెల్లం బడ్డీ. బెల్లం బడ్డీ అంటారు. ఓకే ఓకే. ఇంక ఇది పక్కన ఉంది, ఇది మామూలు హౌస్ మాట. ఈ పొగెట్టడం వల్ల ఏమోనండి ఇలా నల్లగా పొగెడతాం కదా. సరేనండి. అయితే బెల్లం కట్టలు పైనుంచి లాగుతారంటారా? ఈ పైనుంచి కూడా లాగుతారు ఎక్కి. ఓకే, ఇదంతా పెడతారు. ఇందులోంచి బెల్లం కట్ట వద్దంటారా? ఓకే, ఇలాగా తాళం వేస్తారు అన్నమాట బెల్లం కట్టలు వచ్చేయండి. ఎంత అండి ఇప్పుడు కట్ట రేటు? 5,000. ఒక్కొక్క ఈ కట్ట ఒకటి 5,000. అయితే 3,000 అలా కొంటారు. ఇప్పుడు ఒక బెల్లం కట్ట ఏమైనా ఉందంటారు? బయట ఏం లేదా? బయట లేదు. ఒక కట్ట వచ్చి 5,000. ఎన్ని రోజులు అదంటే ఎన్ని కేజీలు ఉంటుంది కట్ట? 33 కేజీలు. 33 కేజీలు 5,000. ఓకే, అది 33 కేజీలు 5,000 అంటే ఇంకా కొట్లోళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు అనమాట. ఒక మన దగ్గర అంటే బూరుగుపల్లి అంటే ఒరిజినల్ అంటారు కదండి, ఇదంతా కలిపి బూరుగుపల్లి అంటారా? బూరుగుపల్లి తోటలేదండి. అంటే పేరు వచ్చేసరికి మాదే బూరిపల్లి పేరు పలుకుతుంది. కంచుస్తంభం పాలెం బెల్లమే. ఇప్పుడు మీరు కావాలంటే డైరెక్ట్ మీ దగ్గరికి రైతులు వచ్చేస్తారు. ఓకే, మీ నెంబర్ ఉంటే ఆన్లైన్లో కూడా పంపుతారంటారా? ఆన్లైన్లో అలాగే ఉండదు, వచ్చి పట్టుకెళ్తారు. సరేనండి. కంచుస్తంభం పొలం బాగుంటదంటే తీయడానికి వచ్చామాట అండి. ఎక్కువ చెరుకు బెల్లం అన్ని దొరుకుతాయని చెప్పారు ఇక్కడ. చెరుకు ఒరిజినల్ గా దొరుకుతుంది. ఒరిజినల్ బెల్లం ఉంటది మీ దగ్గర? ఒరిజినల్ రసం బెల్లం మంచి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుంది. కంచుస్తంభం పొలం బెల్లం అంటారు, ఎక్కువ బూరుగుపల్లి బెల్లం అంటూ ఉంటారు. బూరిపల్లి లేదు చెరుకు. ఇప్పుడు మా కొంచుతంపలనే ఉంది. అదేనా పెట్టుబడులు ఎక్కువైపోయి తగ్గిపోయిన చెరుకు తోట ఈ కూలి ఖర్చులు బాగా పెరిగిపోయి బాగా తక్కువగా చేస్తున్న వ్యవసాయం. ఈ పంచదార బెల్లాలు ఈ వచ్చినాయి కదా, కెమికల్స్ తో చేసేస్తున్నారండి ఈ మధ్య. ఆ బెల్లాలు వచ్చి మా రైతుల బెల్లాలు ఎక్కువ సేల్స్ అవ్వట్లేదు. తెలియట్లేదండి. ఇప్పుడు మీ ఊర్లో తయారవుతుంది, బయటకు తెలియదు కదా. ఇప్పుడు మా ఉన్నాయంటే ఇక అలాంటి గొడవల మీద పెట్టుకుంటాం. అవును, ఇది నిల్వ ఉంటదంట కదా 1 year వరకు. నిల్వ బెల్లం ఉంది ఇంకా. అదే అసలు ఒరిజినల్ బెల్లం అంటే. ఇప్పుడు మరి గిట్టుబాటు అంటే అది అలాగే తక్కువ అవుతుంది పెట్టుబడి. అలాగే మీ ఊరు కూడా చాలా బాగుందండి. పక్కనే ఏటుగొట్టు గోదావరి చేర్చి ఉంది. మంచిదే, పూర్వం పెద్ద పేరు. ఇప్పుడు అలాంటిది ఈ వ్యవసాయం గిట్టుబాటు అవక రైతుల పని ఏం పరిస్థితి బాగోలేదు. అవునండి, అవును. ఎక్కువ మనం ఏదైనా ఇక్కడ ఊరి నుంచి ఏదైనా పని కావాలంటే పాలకులు వెళ్ళిపోవాలండి. పనికా అంటే ఏదైనా టౌన్ అంటే అక్కర్లేదు. పనికి దొరుకుతున్నాయి. ఈ పందర బెల్లాలు వండుతున్నారు కదా అందరూ, చాలా మంది వండుతున్నారు. అట్లా పందర బెల్లాలు వండుతున్నారు ఎక్కువ. దాని మీద పనికి వాళ్ళు అందులోకి వెళ్తే వాళ్ళకి డబ్బులు ఏవి వస్తున్నాయి. బాగానే ఉంది. ఓకే, ఇది నెక్స్ట్ కొబ్బరికాయ ఒళ్ళు పోటీ అలాంటి వాటికి టౌన్ కావాలంటే దగ్గరలో టౌన్ ఏముంటది అంటారు? టౌన్ పాలకొల్లు టౌన్. పాలకొల్లు అంటే ఇంచుమించు ఎన్ని కిలోమీటర్లు వద్దానండి? అడిగి 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు. ఓకే, మా ఊరికి. మీ ఊరికి. సరేనండి. అయితే ఓకే.
ఇది రామాలయం. అది సుబ్రహ్మణ్య స్వామి ఈ ఊరికి ఇదేమాట. గీతమ్మ అమ్మవారు ఎవరండి? గ్రామ దేవత ఎవరు? ఎక్కడ ఉంటారండి ఆవిడ? అక్కడ ఉంటది ఆవిడది. ఓకే, మాణిక్యాలమ్మ తల్లి. ఎప్పుడు జరుగుతుందండి జాతర? ఇప్పుడు ఇది వెళ్ళిపోయాక సంవత్సరానికి ఉగాదికి జరుగుతుంది. అది ఉగాది రోజు మీ ఊరు జాతర? ఇది వరకు అలా ఉగాది రోజు జరిగింది, ఒకసారి మారుతారు. ఓకేనండి. ఇక్కడ బెల్లం తయారు చేస్తారన్నారు కదా, ఏంటి చెరుకు ఏదో తయారు చేస్తారన్నారు ఆయన. ఎక్కడండి? చెరుకు బెల్లం అమ్మా, లోనికి వెళ్తే దొరుకుతుంది. చెరుకు బెల్లం కాదా లోపల ఉంటుంది. సరే సరే. అక్కడ ఈ ఏంటి బెల్లానికండి పుట్టలు ఇవి? ఇదా? ఓకే. అంటే మీరు మొత్తం ఫస్ట్ నుంచి మీరే చేశారా? అంటే మామూలు తాటాకితే వెళ్తారు అన్నమాట అలాగా. ఇప్పుడు ఇదైనా 4000 అంతా చెప్పారు, బట్టి దీన్ని అంటే 35 కేజీలు అంత ఎక్కుతుంది అంట కదండి. అంటే ఇన్ని రెడీ చేసి పంపిస్తా ఉంటారండి. అదే మీ బెల్లానికే మీరే రెడీ చేసుకుంటున్నారు. ఇంకా ఆయన పొలానికి వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు. నమస్తే అండి. అదే ఇప్పుడు బెల్లం తయారు చేస్తా ఉంటారా పొలాన్న? తయారవుతాయండి. దానికి సంబంధించండి మీరు ఆకులు అయ్యి ఎక్కడ తెస్తారు? కొట్టేసుకుని దాచుకుంటా ఉంటారా? కొనుక్కుంటామండి ఎప్పటికప్పుడు. తాటాకులు కొనేసుకుని. తాటాకు 12 రూపాయలు 10 రూపాయలు పడుతుంది. అది మాకు కట్టుకొచ్చేసి ఇలా నరికి మొక్కలు కింద చేసుకుంటామండి. ఇలా అల్లేసుకుంటా ఉంటారు అనమాట. మళ్ళీ పొద్దున్న తీసుకెళ్లి బెల్లం చేస్తా ఉంటాం. బెల్లానికి అమ్మేస్తామండి. 15 రూపాయలు ఇస్తారు. మీరు అమ్మేస్తారు బయటికి? 15 రూపాయలు వద్దు ఒక బుట్టికి. 15. మీకు కావాల్సిన నుంచి మిగతా బయటకి అమ్మేస్తాం. ఎకరానికి ఎన్ని బుట్టలు అవుతుందండి ఎలాంటిది చెరుకు? చెరుకు అంటే తోటలు పోతే తక్కువ అవుతుందండి, లేదా బాగుంటే ఎక్కువ అవుతుందండి. 100 బుట్ట అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నట్టున్నారు, మొన్నటిదాకా ఆపేరు చెరుకు, ఇప్పుడు బాగానే పండినారంటారా? తక్కువ అండి. ఎలాగైనా తక్కువ. ఇది వరకు లేదు. కూలీలతో బాధపడలేదు ఇప్పుడండి. ఒకప్పుడు బాగుండేదేమో. కూలోడు దొరికిపోడండి, ఇప్పుడు దొరుకుతలేదండి.
కంట్రంట్లేనండి ప్రతిదీ. ఓకే. మామూలుగా అంటే సంవత్సరానికి కూడా మనం చెరుకు బట్టి ఉంటది కదా, ఒకసారి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఆడేస్తారండి ఇప్పుడు మొత్తం చెరుకు? 2 పాకాలు కానీ 3 పాకాలు కానీ. అంటే ఇంత నరుక్కుంటూ ఉంటారు. ఎకరం చేయనేసాం అనుకోండి ఒక చెరుకు, అది మనం బంటకి ఇచ్చేస్తామండి. రోజుకి 2 పాకాలు ఆడతారండి. 6 5 అవుతారండి. అలా ఎన్ని రోజులు? ఒక 25 రోజులు పడుతుందండి ఒక ఎకరం ఆడితే. ఒక ఎకరం ఆడడానికి 25 రోజులు. 9 పాకాలు ఆడేవండి. వర్షం వచ్చిందండి, తోటలు మునిగిపోయి మళ్ళీ మానేసాం. ఎకరం సేను బాగా వస్తే ఎంత లాభం వస్తుంది అంటారు అసలు మామూలుగా? లాభం మొత్తం అంటే 25,000 వస్తుందండి, 50,000 వస్తుంది అంతే. ఓకే, ఎకరం మీద. సరే, ఓకే. మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు తీయండి. ఉందా? మా అమ్మగారు నమస్తే అండి. పడతలేదు. పెన్షన్ వస్తుందా మీకు? బాగానే వస్తుందా? ఇస్తున్నాడు నెల. అదే చెరుకు బాగా పండుతుందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా అని అడిగాను. నాకేం ముసలి ఇంకా అన్ని చేయలేండి అవతల? ఊరిచేలు అయిపోయిందండి. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు చెరుకు కాకుండా వరిచేలు వేస్తారు మట్టి అన్ని. ఓకే, కనపడుతుందా? అటు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్తాం. ఓకే ఓకే. చెరుకు బట్టీలు అయ్యమాట అయ్యానండి, కంచు స్తంభం పాలనికి వస్తాయి. ఏంటి ఇది వరకు కూడా? ఇది కూడా చెరుకేనండి. ఇప్పుడు బాధపడలేక తోట దూరం అయితే ఆడతలేదండి. అందుకని దగ్గర ఉన్నాయి బట్టీలు, దగ్గర ఉన్నాయి బట్టీలు పక్క వేసుకున్నారండి సొంత రైతులు. ఓకే ఓకే. దూరంగా ఉన్నాయి మానేశారండి. ప్రతి ఊరి చేనేసి ఎక్కడ బట్టి ఉంటే అక్కడ వేసుకుంటున్నారండి. అలా ఓరంపుడు ఉంటాయండి. అవి అక్కడ బట్టీలు మాయండి. గ్రీన్ కలర్ ఉంది అది మీది? షెడ్లు అయ్యి మాయండి అవి అక్కడ. ఇదేంటి పెండలం అంటారండి? ఇది పెండలం కాదండి, అది శామ దుంపలు అండి. అవి మన మాసం దుకాణం మీద ఇవి నరికిలు అయ్యి వేసుకుంటారండి. వాళ్ళు పట్టుకెళ్తే 5 రూపాయలు ఇస్తారండి. ఆకులు నరికెళ్తేనా? మాసం దుకాణం ఇస్తారండి. పట్టుకు కింద పెండలం పడుతుందండి. పెండలం ఏం కదండి, ఏమి పని చేయండి. ఆకుల కోసం అది ఆకుల గురించి పెంచుతూ ఏమి కదండి, అది కాల పక్కన అలా పెరిగిపోతాయండి. ఓకే ఓకేనండి. ఓకే. లేబర్ ఎవడొకటి కోసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఒక 50 రూపాయలు ఇస్తారండి సంతలో. అది కట్టడికెళ్ళి. సరే, ఓకేనండి. అంతకంటే ఏం పని చేయండి. ఓకేనండి. ఓకే. చెరుకు బట్టీలు అయితే ఇవే. ప్రస్తుతం అయితే చెరుకు ఆటలేదంట వర్షాలు పడ్డా కాడి నుంచి. ఒకసారి చూద్దాం చెరుకు బట్టి ఏ విధంగా ఉందో. అయితే చెరుకు ఆడడం ప్రస్తుతం అయితే లేదు. ఇలాంటి చాప మీద అయితే వేస్తారు, అందులో మొత్తం పాకం అయితే ఆడి ఇది ఒకటి ఉంది అలాంటిది. ఈ చెరుకు బట్టికి చేర్చుంటేనే చేలు కోసి ఆడుతున్నారని చెప్పారు కదా, ఇంకా అందుకే ఈ బట్టికి చేర్చే ఉంది ఈ చెరుకు తోట అంతని.
ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ పొలాలు అవి ఏమున్నాయో చూద్దాం. ఎందుకంటే గోదావరికి చేర్చే ఉంటుంది, పక్కనే గోదావరి ఏదో ఉందట, వెళ్దాం. మీరు ఏం చేస్తున్నారండి? వ్యవసాయం అంటే చెరుకు పండిస్తారా? చెరుకు కొద్దిగా ఉన్నదండి, వరి ఎక్కువ. ఓకే, మేము ఉన్న భూమిలో వరి ప్లస్ చెరుకు పండిస్తున్నారు అనమాట. ఓకే, మళ్ళీ అది ఎలా అమ్ముతారండి? అది అమ్మడం అదిని చెరుకు అదిని చెరుకు అవి ఆడతామండి. చెరుకు ఓకే, ఆడేసి మామూలుగా బెల్లం తయారు చేస్తారు అనమాట. ఇంకేముంటుంది? ఇది అన్యాయంగా పడిపోయింది మన తుఫాన్ వచ్చి. ఓకే, మన తుఫాన్ అవునులేండి. ఏదో తుఫాన్ అంటారు, ఇది మాకు అర్థం అవ్వలేదు. అది చాలా దారుణంగా పడగొట్టేసింది. ఓకే ఓకే ఓకే. ఇంకేముంటదండి ఇప్పుడు మీ ఊర్లో బ్రతుకు? అంటే ఇక్కడ ఉండాలనుకుంటే ఎక్కువ వ్యవసాయం చేయాలి, లేకపోతే ఉద్యోగాలన్నీ ఉండవు? ఉద్యోగాలైనా కొద్ది మందికి వస్తున్నాయండి, ఉద్యోగాలు లేవు. మా ఊరు కొరవలు కొంతమందికి ఉన్నాయి, కానీ అధికారి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదివించలేక రకరకాలు ఉన్నారు. హైదరాబాద్ మన పుట్టిల్లు అండి, అది ఇక్కడ మంది అక్కడికి పట్టిపోయి తగలేసారు. అక్కడ ఉన్నారు అందరూ వెళ్ళి, అందరూ అక్కడే అదే ఆధారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో నామగా పని చేసుకుంటాం, అది ఏ మామూలుగా తుఫాన్ వచ్చి మనకు కొట్టుకుపోయింది. పిల్లలందరూ హైదరాబాద్ ఏదో తక్కువ జీతాల్లో పోతున్నారు. అంటే మరి అంతా ఓసీలు ఎక్కువ అండి ఇక్కడ మాకు. ఓసీలు మాలండి. ఓకే ఓకే. గోదావరి దగ్గరికి వెళ్ళిపోద్దండి, గోదావరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అలాగా. ఇక కంచు స్తంభం పాలనకి సంబంధించి ఇది గోదావరి మాట. ఈ గోదావరి పక్కన ఉన్న గ్రామం ఇది కూడా. ఎందుకంటే ఇక్కడ ఏటుగొట్టుకి గోదావరికి చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఎక్కువ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ గేదెలు ఇక్కడే కట్టుకుంటున్నారు, వారి పాకలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏదో పాదు అయ్యి వేసారు, కర్రలు అయ్యి ఉన్నాయి. మరి ప్రస్తుతం అయితే పాదు ఏం కనిపించట్లేదు. ఇంకోటి మనం ఉన్న ఈ ప్లేస్ మొత్తం కూడా గోదావరి వచ్చినప్పుడు మొత్తం మునిగిపోద్ది అన్నమాట. ఈ కింద వచ్చేసరికి గడ్డి గేదెలకు సంబంధించి ఓ పక్క నుంచి కోస్తూ ఉంటే మరో పక్క నుంచి గడ్డి వచ్చేస్తూ ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు పర్వాలేదు, గోదావరి వచ్చినప్పుడు అది కూడా మునిగిపోద్ది అన్నమాట. మన బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇదంతా లొకేషన్ అయితే. ప్రస్తుతం అయితే గోదావరి చూడండి చాలా కిందకు ఉంది. మామూలుగా ఇంత కిందకు ఉంది కదా గోదావరి, ఇది వచ్చేసరికి ఇప్పుడు ఇంత ఎత్తులో హైట్లో ఉంది. మనం ఇలా చూసుకుని అక్కడ ఏటుగొడ్డు దగ్గర నుంచి వచ్చాం కదా, ఆ ఏటుగొడ్డు చాలా హైట్లో ఉంది కదా. ఆ వరదలు వచ్చే టైంలో ఇప్పుడు మనం ఉన్నది మునిగిపోద్ది, అక్కడ ఏటుగొట్టుకి బరాబరిగా వాటర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది గోదావరి.
మనం ఒక్కసారి క్లియర్గా వింటే ఇక్కడ పక్షుల సౌండ్లు కూడా క్లియర్గా వినిపిస్తున్నాయి మనకి. ఒకసారి మనం చూడొచ్చు, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ సౌండ్స్. సార్ నమస్తే అండి. అంటే కంచు స్తంభం పాలనకి సంబంధించి గ్రామదేవత ఈవిడేని అంటారండి? గ్రామదేవత కంచు పాలనకి సంబంధించి మాణిక్యాలమ్మ అంటారు. ఈవిడే. ఓకే. అంటే ఎలా వెళ్తారండి చెట్లు? అంటే ఈవిడ మామూలుగా అయితే ఎప్పుడో 1950 ఆ ప్రాంతం నుంచి ఉన్నారు. ఆవిడ ఎవరికో కనపడి నేను ఇక్కడ ఇందులో ఈ చెట్టు మీద ఇక్కడే ఉంటాను అని చెప్పిందండి. అప్పటి నుంచి ఇక్కడ జాతర? అప్పటి నుంచే జాతర. అంటే గుడి ఏమి కట్టట్లేదు అంటారా? గుడి ఏమి కట్టట్లేదు ప్రస్తుతానికి. చెట్టు ఉంది కదా ఇక్కడ వీలు అవుదని జాతర చేసి ఇక్కడే చేస్తారు. జాతర ఇక్కడే చేస్తారు. ఎప్పుడండి జాతర? జాతర సంవత్సరాది రోజున. ఇంకా ప్రతి సంవత్సరాది రోజున జరుగుతుంది అన్నమాట. ఓకే, సరేనండి. ఓకే. ఒకప్పుడు బూరుగుపల్లి కేంద్రంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఖాళీ లేకుండా చెరుకుని పండించి బెల్లం రెడీ చేసి వారానికి 2 రోజులు తణుకు మార్కెట్కి తీసుకువెళ్ళేవారు. అంతమంది పండించి అంత బెల్లాన్ని ఉత్పత్తి చేసిన అప్పట్లో సరిపెట్టలేకపోయేవారు. మరి ఇప్పుడు పండించే మొత్తం తగ్గించేసిన మనకి బెల్లంకి కొదవలేదు. మార్కెట్లో చెరుకుతో సంబంధం లేని బెల్లం ఎంత రెడీగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదండి ఈ కంచు స్తంభం పాలెం గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి.